శేఖర్ మీద రజక జాతి బిడ్డ శేఖర్ మీద ఎవరైతే టౌన్షిప్ మెంబర్ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ దాడి చేసిర్రు ఇప్పటి వరకు కూడా దాని కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటి వరకు కూడా రజకుల మీద దాడి జరిగితే ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే డిమాండ్ కూడా అనుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకు రక్షణ కరువైపోయింది. రజకులు అంటే లెక్కనే లేదు. మేమున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేమందరం కలిసి ఓటేసినాం. కాబట్టి రజకుల మీద దాడులు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ దాడులు అరికట్టాలన్నా రజకులు ఏదైనా ముందుకెళ్లాలన్నా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సినంత అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పారో రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఎస్పీ గారికి సిఐ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. 2-3 రోజులలో 4-5 రోజులలో ఏదైతే నిందితులను బుజ్జనాయుడు అదేవిధంగా మురళిని కఠినంగా శిక్షించాలి, శేఖర్ కు న్యాయం చేయాలి. ఏదైతే చెట్టు కట్టి అది స్తంభానికి కట్టేసి ఎక్కడైతే కొట్టారో అక్కడే వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. లేకపోతే వీడియోగ్రాఫర్ కార్లు వెనకరాని ముందు లేట్ అవుతుంది, ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే లేడు అంటే స్టేషన్ దగ్గర జెన్యున్ గా మాకు ఏది జరిగిందో చెప్పాము, మనం మాట్లాడగలం. నిజంగా రజకుల ఆశయాలను కొనసాగిస్తాం. రజక సంఘం నాయకత్వం వర్ధిల్లాలి, సంఘం నాయకత్వం వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. జై రజక, జై రజక, జై రజక. రజకుల ఆశయాన్ని కొనసాగిద్దాం, ఆశయాన్ని కొనసాగిద్దాం. రజకుల ఐక్యతను, రజకులపై జరుగుతున్న దాడులు ఆపాలి, జరుగుతున్నటువంటి దాడులు ఆపాలి. చదవాలి కదా దాంట్లో మీరు డైరెక్టర్ అతను ఏజెంట్ మాత్రం, నువ్వు ఏజెంట్ మాత్రం. ఆమె అడ్డం పడుతుంది కదా. రేపు స్టేషన్ లో పెట్టిన ఆ వయసు ముసలాళ్ళు ఉన్నారని వెనకరండి. తొందరగా ఏమన్నా అయిపోయింది, ఒక్కటి సెకండ్ ఏమనుకోకండి. దాంట్లో మైక్ ఉంది మీకు. భారత రజక సంఘం పోరాడుతుంది. ఇది ఒకటే, ఇవన్నీ దాడులు అరికట్టాలంటే, ఇవన్నీ జరగకుండా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సినంత అవసరం ఉంది. 18 రాష్ట్రాలలో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రంలో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ప్రకారంగా 18.5 లక్షల మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణమే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా
అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి నేనే మాట్లాడించాను. చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లెల్పురం గ్రామానికి ఈరోజు రజక సంఘాలన్నీ ఇక్కడికి రావడం జరిగింది. దేనికోసం అంటే ఇదే నెల 17వ తారీఖున ఇదే గ్రామానికి చెందినటువంటి శేఖర్ ఏదైతే సాయి లక్ష్మి టౌన్షిప్ లో మేనేజర్ గా పనిచేసేటటువంటి రాజేంద్ర నాయుడు గారు ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి శేఖర్ కు సంబంధించినటువంటి కొంతమంది కస్టమర్ల దగ్గర అదే విధంగా శేఖర్ దగ్గర 1,50,00,000 రూపాయలు ఇస్తానని ఇయ్యకపోవడం వలన శేఖర్ కస్టమర్లు కాబట్టి శేఖర్ని అడిగితే ఈయన వాళ్ళని అడిగితే అసలు దీనికి సంబంధం లేనటువంటి వాళ్ళు వాళ్ళ మేనమామ వాళ్ళు మేనల్లుల వారు బుజ్జం నాయుడు గారు అదే విధంగా వియ్యపు మురళి గారు అసలు ఈయనకు డబ్బులు ఇచ్చేటటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు. వీళ్ళకి ఏ సంబంధం డబ్బులకి కానీ టౌన్షిప్ కానీ వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. కాకపోయినప్పటికీ విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద స్తంభానికి కట్టేసి దాడి చేయాల్సినంత అవసరం ఏముందో ఈరోజు సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది. తల్లిదండ్రి అడ్డం పడుతున్నాయి. ఏం పాపం చేసిండు, అసలు ఏం చేసిండు అని చెప్పి అసలు మీకు సంబంధమే లేదు కదా. ఏ ఉద్దేశంతో చేసిరో ఇప్పటికీ కూడా తెలియదు. అదే రోజు స్థానికంగా ఉన్నటువంటి పాలకొండ మండలం కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఎమ్మెల్సీ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో బుజ్జం నాయుడు అదేవిధంగా మురళిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రజకుల మీద దాడులు, రజకులను గ్రామ బహిష్కరణ చేస్తుంటే మేమందరం కంకణం కట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇదే జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా రజకుల మీద దాడులు, రజకుల మీద రోజు రోజుకు అరాచకాలు ఎక్కువైతే మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది. నేను ఒకటే జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే కోరుతా ఉన్నా, ఏదైతే ఈ రాష్ట్రంలో రజకులకు బతకడానికి వీలు లేదా, రజకులు ఎక్కడ కూడా నీతి నిజాయితీగా బట్టలు ఉతుకొని నీతి నిజాయితీగా బతికేటటువంటి కులం రజక కులం. అసలు ఈ రాష్ట్రంలో రజకులు ఉండాలా లేదా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది. ఎస్పీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 17వ తారీఖు కంప్లీట్ ఇస్తే ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. అడిగినప్పుడల్లా రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అని చెప్తారు. హోమ్ మినిస్టర్ అనిత గారికి నేను ఒకటే, హోంమంత్రి అనిత గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఒక మహిళ హోంమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అదేవిధంగా అందరినీ కాపాడాల్సిన బాధ్యత హోంమంత్రి గారి మీద ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి, హోంమంత్రి అనిత గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకుల మీద దాడులు ఆపాల్సినంత అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా ఎక్కడ చూసినా రజకుల మీద దాడులు, రజకులను గ్రామ బహిష్కరణలు చేయడము, రజకుల మీద విచక్షణంగా దాడి చేయడం, రజక మహిళల మీద అత్యాచారాలు చేయడం, ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రభుత్వ పెద్దల ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది. చూస్తూ ఊరుకునేది లేదు. ఎందుకంటే ఈరోజు మీరు పుట్టిన కానుంచి చనిపోయినంత వరకు మీకు సేవ చేసేటటువంటి మొట్టమొదటి కులం ఏదన్నా ఉందంటే అది ఒక రజక కులమే. మీకు ఇంతగానం సేవ చేస్తే మీరిచ్చే బహుమతి మాకు ఇదా? కానీ నేను ఒకటే, ఈరోజు ఏదైతే రజకులపై దాడి జరిగిందో ఏదైతే రజకులపై గత 9 రోజుల క్రితం దాడి జరిగిందో ఆ స్థలానికి మేము రావడం జరిగింది.
రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఎవరైతే శంకర్ ని కొట్టి సారీ ఒకసారి ఆపండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ప్రకటించారు. మీ అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వం వచ్చే సంవత్సరం గానికే వస్తుంది. ఇప్పటి వరకు కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి ఆ ఊస లేదు. తప్పకుండా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జనాభా దామాష ప్రకారంగా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపితే సరే, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఆ పాత అన్ని జిల్లాలు కలుపుకొని రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సి వస్తే రజకులను ఆపడం ఎవరి తరం కాదని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మేమేదో గొంతమ్మ కోరిక కోరట్లేదు. కేంద్రంలో 18 రాష్ట్రాలలో అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. నేను గతంలో 10-20 సార్లు కలిసి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు ఇచ్చి ఆయనతోటి ఒప్పించి మాట్లాడించడం జరిగింది. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగానే మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చారో, ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి సార్. మేము దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేరిస్తే మా మీద దాడులు ఆపొచ్చు. ఎస్సీ జాబితాలో చేరిస్తే మమ్మల్ని చిన్న చూపు చూడడం ఆగుతుంది. ఎస్సీ జాబితాలో చేస్తే మాకు రాజకీయ అవకాశాలు వస్తాయి. ఎస్సీ జాబితాలో చేస్తే మా పిల్లలకు నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు చాలా అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మేధావి కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. కానీ దాన్ని సమయ సందర్భాన్ని బట్టి చేస్తాడని నమ్మకం ఆయన మీద మాకుంది. కాబట్టి ఏదైతే ఎస్సీ జాబితాలో చేర్చాల్సిన నిర్ణయం ఏదైతే ఉందో తక్షణమే నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే విధంగా బీజేపీ పార్టీ పురంధేశ్వర్ గారు కానీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తక్షణమే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ సెంట్రల్లో నేను మీటింగులు పెట్టినప్పుడు అచ్చెన్నాయుడు గారితో సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ హాజరు కావడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు ఎన్నికలలో హామీ ఇచ్చారు. ఆ హామీకి నిలబెట్టుకునే రజకులందరూ మీకు ఓట్లు వేశారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఈ అంశం మీద శేఖర్ మీద జరిగినటువంటి దాడిని యావత్ రజక సమాజం మీద జరిగిన దాడిగానే భావిస్తా ఉన్నాం. తప్పనిసరిగా శేఖర్ మీద దాడి చేసినటువంటి 2 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా స్థానికంగా పోలీస్ స్టేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్లు ఇస్తారని చెప్పేసి ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎస్పీ గారికి, అదే విధంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి వెళ్ళి కలుస్తాను. తప్పకుండా అరెస్ట్ చేయకపోతే అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు జరుగుతాయని చెప్పేసి మీడియా పరంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు రజకులపై దాడి ఘటనలో శేఖర్ అనే వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు మన్యం జిల్లాలో అలాగే పాలకొండ మండలంలో ఎల్లెల్పురం గ్రామంలో ఇది జరగడం, అలాగే అధ్యక్షులు వారు ఇక్కడే ఉన్నారు, మన సర్పంచ్ గారు, వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. గ్రామంలో కొంచెం ఎవరైతే రజకులు ఉన్నారో వాళ్ళకి మీలాంటి పెద్దలు కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి, మా తరపు నుంచి మేము చెప్తున్నాము. ఈ రోజు జరిగిన సంఘటన చాలా తక్కువ కాదు. ఏదైతే సభ్య సమాజంలో మనందరం తలదించుకునే విధంగా ఎక్కడా లేని విధంగా నిన్న 9 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను మేము అందరం ఖండిస్తున్నాం. ఇదివరకటి రోజులు అలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవస్థ కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఇలా జరగడం మేము చాలా బాధపడుతున్నాం. ఎవరైతే ఈ సాయిలక్ష్మి టౌన్షిప్ లో ఉన్న డైరెక్టర్ గాని, చైర్మన్ గాని అవ్వచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజేంద్ర నాయుడు, సుమంత్ అనే వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళ కింద ఏజెంట్ గా పనిచేస్తున్న ఈ శేఖర్ ని చూసి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, శేఖర్ అంటే అభిమానానికి మారుపేరు, నమ్మకానికి మారుపేరుగా నిలబడినట్టు అందరూ చెప్పుకున్నప్పుడు కస్టమర్స్ కూడా అబ్బాయిని చూసి ఈ రోజు ఏదైతే సాయిలక్ష్మి టౌన్షిప్ చైర్మన్ డైరెక్టర్ చూసి కాదు, 1.5 లక్షలు వాళ్ళు కస్టమర్స్ అందరూ కలిపి ఈ అబ్బాయి మీద మంచితనంతో కట్టడం జరిగింది. ఈ రోజు వాళ్ళందరూ వచ్చి మా డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంటే ఇతను వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. ఇలా కస్టమర్స్ అందరూ నా మీదకు ప్రెజర్ తెస్తున్నారు, ఏం చేద్దామని అడిగితే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళ బామ్మర్దులు ఎవరైతే ఉన్నారో బజ్జం నాయుడు, మురళి, వాళ్ళకి అసలు సంబంధం లేదు, వాళ్ళకి అప్పు లేదు, వాళ్ళతో ఈ అబ్బాయికి వ్యాపార పరంగా ఎటువంటి సంబంధం లేనప్పుడు వాళ్ళు స్తంభాన్ని కట్టి ఈ అబ్బాయిని వివస్త్రం చేసి అసభ్యంగా ఇలా శిక్షించడం అన్నది చాలా
బాధగా ఉంది. ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. దీనిని ఇలాంటి నీచాతి నీచ కార్యక్రమాల్ని పోలీసులు సపోర్ట్ చేయవద్దు దయచేసి. మీకు గత 9 రోజులైంది వీళ్ళ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి. ఏదైతే ఎమ్మెల్సీ కట్టాం ఆ రోజు దెబ్బలు తగిలితే అదే విధంగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తక్షణ చర్య ఎందుకు తీసుకోలేదు అని ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నాం. ఇలాంటి మనం సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని జరుగుతాయి. కాబట్టి ముందుగానే ఇలాంటి చర్యలు మనం జరగకుండా చూడాలని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత దూరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇక్కడ ఒక చోట ఈ గ్రామం ఎల్లలపురం అనేది మా ఎవ్వరికి తెలియనప్పుడు ఈ సంఘటన జరిగాక మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయ్యి ఎందుకు ఇలా జరిగిందని మమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తుంటే ఈ రోజు నాయకులు మేము ఇక్కడ రావడం జరిగింది. మాకు ఇక్కడ ఒక గ్రామం ఉందని తెలియదు. అలాంటిది ఒక మంచి పేరు తెచ్చుకుంటే ఆ గ్రామానికి పేరు వస్తుంది. కానీ ఇలాంటి చెడ్డ పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా ఎవరైతే బజం నాయుడు మురళి అనే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే మేము కూడా ఈ రోజు ఎస్పీ ఆఫీస్ కి సిఐ గారికి కూడా అందజేస్తాము. గత వారం రోజుల్లో మొత్తం నిందితులకు శిక్షించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ, ఏ అన్యాయం జరిగి మరలా వాళ్ళకి ఏ శిక్ష మనకి అమలు చేయలేదు, ఇంకా టైం తీసుకున్నారు అంటే కరెక్ట్ గా మరలా వారానికి మేము వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా అందరూ ఎక్కడెక్కడ రజకులు ఉన్నారో ఉభయ రాష్ట్రాల్లో రజకులు కూడా రజక సంఘాలు కూడా సపోర్ట్ చేస్తూ నిలబడతాయి. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా తరపున తెలియజేస్తున్నాము. ఇక్కడ ఇచ్చేసిన మొత్తం రజక సోదరులకి అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.